ఆనందరావు గారు కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీలో మీ అల్లుడు గారికి పార్ట్నర్షిప్ ఇచ్చారు. జీతం కూడా 5,000 పెంచారు మమ్మీ. పిచ్చి పిల్ల. ఆనందరావు మీ ఆయనకి పార్ట్నర్షిప్ ఇవ్వడం, అతని హోదాని పెంచడం, 5,000 జీతం ఇవ్వడం, వీటటికి కారణం మీ ఆయన ప్రతిభ కాదు, మీ డాడీ దయాధర్మం. డాడీయా? ఎందుకు అలా చేశారు మమ్మీ? ఎందుక? కూతురు సుఖపడాలనే కోరికతోనూ, అల్లుడి అంతస్తు పెరగాలనే ఉద్దేశంతోనూ, సొసైటీలో మా పరువు ప్రతిష్టలు నిలబడాలనే తాపత్రయంతోనూ చేశారు. అండర్స్టాండ్? మమ్మీ, డాడీ పని చేసింది అంత మంచిది కాదనుకుంటాను. రేపెప్పుడైనా మీ అల్లుడి గారికి ఈ విషయం తెలిస్తే మరేం కొంప మునిగిపోదు. నువ్వు అనవసరంగా ఎవరి అవ్వకు. అన్నట్టు రేఖ, సుశీలాంటిని, వాళ్ళ అమ్మాయిని, అల్లుణ్ణి మీ ఇంటికి డిన్నర్కి రమ్మని నేను పిలిచాను. మమ్మీ, వాళ్ళు వస్తున్నారు. అది కాదు మమ్మీ, మీ అల్లుడి గారికి ఒక మాట కూడా చెప్పకుండా. వాట్? నువ్వు నీ రిలేటివ్స్ ని డిన్నర్కి పిలవడానికి కూడా మీ ఆయన పర్మిషన్ అడగాలా? ఇది నీ ఇల్లు. నీ వాళ్ళని ఇక్కడికి పిలిచే అధికారం, హక్కు నీకున్నాయి. మమ్మీ, ఒక మాట. ఏం మాట్లాడకు. వాళ్ళని తీసుకుని సాయంకాలం నేను ఇక్కడికి వచ్చేస్తాను. డ్రింక్స్, డిన్నర్ అన్ని నేనే అరేంజ్ చేస్తాను. ఓకే బేబీ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయ్యగారు ఆఫీస్ లో ఉన్నారా? ఉన్నారండి. వరప్రసాదరావు గారు, నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. తమరు దయతలిచి ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి లక్షలు అప్పించారు. గవర్నమెంట్ లో మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లైసెన్స్ తెప్పించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. మిస్టర్ ఆనందరావు, నేను మీకు సహాయం చేసింది మీ కృతజ్ఞతల కోసం కాదు, నా అల్లుడి కోసం. నా అల్లుడి గోపి స్టేటస్ పెరగాలని, అతనికి సొసైటీలో గుర్తింపు రావాలని, గౌరవ ప్రతిష్టలు దక్కాలని మీకు సహాయం చేశాను. తెలుసు బాబు, నాకు తెలుసు. అందుకే మీరు చెప్పినట్టుగానే అతనికి ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. నెల 5,000 రూపాయలు జీతంగా ఏర్పాటు చేశాను. ఆనందరావు గారు, నన్ను జనరల్ మేనేజర్ని చేసింది నా శక్తి సామర్థ్యాలు చూసి కాదు. నాకు 5,000 జీతం ఇచ్చేది నా శ్రమకు ఫలితం కాదు. గోపి, నేను చేస్తున్న ఉద్యోగం వరప్రసాదరావు గారి దయ అన్నమాట. నేను తీసుకుంటున్న జీతం వరప్రసాదరావు గారి ధర్మం అన్నమాట. గోపి, నువ్వు పొరబడుతున్నావు. మొదటి నుంచి నీ తెలివితేటల్ని గుర్తించాను, గౌరవించాను. కానీ ఈ రోజు నా తెలివితేటల్ని, వ్యక్తిత్వాన్ని ఈ లక్షాధికారి సొమ్ముకు అమ్మేశారు, అంతేగా? గోపి, అర్థం లేకుండా ఆవేశపడి నేను నీకేదో అన్యాయం చేసినట్టు మాట్లాడు. నేను ఏం చేసినా నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం కాదు. మీరు చేస్తున్నది నా బాగు కోసం కాదు, నా భవిష్యత్తు కోసం కాదు. మీ పరువు కాపాడుకోవటానికి, మీ ప్రతిష్టకు భంగం రాకుండా ఉండటానికి. మీ అల్లుడు ఓ చిన్న గ్యారేజ్ లో పనిచేస్తున్నాడంటే మీకు చిన్నతనం, ఓ చిన్న కొంపలో కాపురం ఉంటున్నాడంటే మీకు అవమానం. అందుకే ఏదో ఒక విధంగా నాకు సిరి సంపదలను చుట్టబెట్టి, పరువు ప్రతిష్టలను కట్టబెట్టి, మీతో సమానంగా ఐశ్వర్యం అనే అందలు వెక్కించి ఊరేగించాలనుకున్నారు. అందుకే ఈ పని చేశారు. అవును, డబ్బును గౌరవించి డబ్బుకు లొంగిపోయే ఈ సంఘంలో అందరికంటే నాకు ఎత్తైన స్థానం ఉంది. నా అల్లుడు అయిన నువ్వు నీ పేదరికంతో నా పరువుని దెబ్బతీసి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తావనే భయంతోనే నిన్ను ఐశ్వర్యంలో నిలపాలనుకున్నాను. అది కాదని పేదరికమే పరువు ప్రతిష్ఠ అనుకుని, అడుక్కు తినడమే ఆత్మగౌరవం అనుకుని మూర్ఖత్వంలోనే నువ్వు బతుకుతానంటే అది నీ దురదృష్టం, నీ దౌర్భాగ్యం. పరాయి వాళ్ళ దయాధర్మాల మీద పరువు ప్రతిష్టలు పెంచుకోవాలనుకోవటం ఆత్మాభిమానాన్ని అమ్ముకోవటమే అవుతుంది. కేవలం రూపాయి విలువే తెలిసిన మీకు ఆత్మగౌరవం విలువ ఏనాటికి తెలియదు. ఆత్మగౌరవం ఉన్న నేను మీ కల్లుడు కావటం మీ అదృష్టం. ఐశ్వర్యం మాత్రమే ఉన్న మీరు నాకు మావ కావటం నా దురదృష్టం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.